అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? అందరు మంచుకున్నారు కదా. ఎప్పటి లెక్కనే మన ధమాకాల దుమ్ము దులిపే వార్తలను పట్టుకొచ్చినా కాబట్టి ఇంకేం చూస్తున్నారు? జనత సౌండ్ పెద్దగా పెంచుకోండి. మరి ఆ వార్తలు ఏందో జప్పున చూద్దాం పాండ్రి. డామిడ్ కదా అడ్డం తిరిగిందనే ముచ్చట్లు మనం బాగానే వింటుంటాం. అయితే తల్లి కూతుళ్ళు కొడుకు ఆస్తి పంపకాలల్లా పక్షపాతం చూపెడుతున్నాడని చెప్పి ఏదో దానం ఇచ్చినట్టుగా మాకు ఉదార్థంగా ఏదో ఆస్తులు పంచినట్టుగా చేస్తున్నాడు, మా మీదనే లేనిపోని గుడ్డగాల్చే మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి స్వయంగా తల్లి సొంత కూతురు కొడుకు మీద కంప్లైంట్ చేయనిక కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. మరి ఇంతకు ఆ తల్లి కూతురు ఎవరు, ఆ కొడుకు ఎవరు కథ తెలవాలి కదా. నటుని చూద్దాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తల్లి విజయమ్మ పెద్ద శాఖ ఇచ్చిందయ్యా. కొడుకు జగన్మోహన్ రెడ్డి, కోడలు భారతిరెడ్డి ఎత్తున్నటువంటి పనులు మంచిగా లేవు, మీరు ఇట్లా అడ్డగోలుగా ఆరోపణలు చేయొద్దు, మీరు నోరున్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే చాలా ఫలితాలను ఎదురుగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కంపెనీ వాటాలకు చట్టబద్ధంగా బహుమతిగా ఇస్తూ చేస్తున్నటువంటి ఒప్పందంలో జోక్యం చేసుకునే అధికారం ఎల్సీఎల్టీకి లేదని చెప్పి విజయలక్ష్మి షర్మిలక్క కూడా స్పష్టంగా చెప్పిందయ్యా. కొడుకు కోడలు చేస్తున్నటువంటి ఆరోపణలకు రిటర్న్ కౌంటర్లు ఇచ్చే పనులు పడ్డారు. ఇప్పుడు జగనన్నకు షర్మిలక్కకు ఏదైతే ఆస్తి పంచాయతీ ఉన్నదో అది సిలికి గాలివాన లెక్కనే అవుతున్నది. ఎందుకంటే ఇక మొన్నట జగనన్న కోర్టుకు ఎక్కే కదా, మా చెల్లె ఉన్ను మా అమ్మ చెప్పేది అన్ని అబద్ధాలు, నాకు వాటా ఉన్నది, అవసరమైతే నేను న్యాయ సమస్య ముందు నిలబెడతానని అన్నాడు కదా. ఇక దీని మీద విజయమ్మ కూడా గట్టిగానే ఫైర్ అయింది. ఇక జగనాల్ సార్ ఇట్లా పిటిషన్ ఇచ్చుడుతోని మస్తు గరానికి వచ్చింది షర్మిలక్క విజయమ్మ. ఇంకా అంతనే కాదు, ఇక జగనన్న గతంలో కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి ముచ్చట్లలో ఏందయ్యానంటే సరస్వతి పవర్ కంపెనీల తన పేరు మీద తన భార్య పేరు మీద క్లాసిక్ రియాలిటీ పేరుతోని షేర్ల ముచ్చట్లలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు కదా. ఇక ఈయనతో పాటు ఎవరైతే భారతి మేడం ఉన్నదో ఆమెకు కూడా షేర్లు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక దీని మీద విజయమ్మ షర్మిలక్క గట్టిగానే ఫైటింగ్ కు దిగిండ్రు. ఇంకంతనే కాదు, మా అమ్మ ఉన్ను మా చెల్లె నన్ను మోసం చేసి మొత్తము షేర్లను వాళ్ళకి ఇష్టానుసారంగా దొంగ సంతకాలతో బదిలీ చేయించుకున్నారు, నా ప్రమేయం లేకుండానే ఏదైతే గుట్టగలిచి ముఖం మీద వేసిండో దాని మీద గట్టి చర్యలకే తీసుకుంటాం, అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా మేము సిద్ధమవుతామని చెప్పి విజయమ్మ షర్మిలక్క అంటున్నారయ్యా. మీకు నోరు ఉన్నది కదా అని ఉత్తగా గుట్టగలిచి మా మీద ఎత్తామంటే మేము ఊకోము, న్యాయ పోరాటానికి పోతాం, అవసరమైతే ఎంతవరకు పోవాలనో అంతవరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పి విజయమ్మ కరాఖండిగా జగనన్నకు కౌంటరే ఇచ్చింది. మరి వీళ్ళ ఆస్తి పంచాయతీ రాబోయే రోజులలో ఇంకెంత దూరం పోతుందో మనకు మాత్రమే తెలుసు, చూద్దాం. మనం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో అన్నిటికంటే ది బెస్ట్ నోట్ల బెల్లం, తేనె, చక్కెర, తీపి పదార్థాలు అన్నీ కలిపి నోట్లో పోతే ఎంత సంతోషంగా సమ్మగా చల్లగా తీయగా ఉంటుందో అటువంటి మాట ఏదైనా ఉన్నదనంటే పిరి. ఇక ఫ్రీ అంటే చాలా మంది కూడా అంటాడు పినాయిల్ కూడా తాగుతాడు వాడు అని అంటారు. సరే, ఆ ముచ్చట అటు ఉంచితే ఈ ఫ్రీ అనే ముచ్చట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద కలకలాన్నే రేపుతున్నది. ఎలక్షన్లకు ముందొచ్చి ఫ్రీ బస్ అని చెప్పినటువంటి చంద్రాల సారు ఒక చిన్న కండిషన్తో ఫ్రీ బస్సును ఈడ్చబోతున్నాడట మహిళల కోసానికని. మరి ఉన్నట్టుండి చంద్రాల సారు మాట ఇప్పుడు పెద్ద రాచకు చర్చకు దారితీస్తున్నది. పబ్లిక్ జరంతా కోపమవుతున్నారు చంద్రాల సారు కూటమి సర్కారు మీద. మరి ఎందుకు, ఏమా కోపం? అసలు ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ మహిళలకు చంద్రాల సారు కూటమి సర్కారు మీద ఎందుకు వచ్చింది కోపమో తెలవాలి కదా. చూద్దాం పాండ్రి. ఇక 6 గ్యారంటీలలో ఏపీలో పెట్టినటువంటి ఇంకో గ్యారంటీ సేమ్ మన తెలంగాణ లెక్కనే ఫ్రీ బస్ అయ్యాయి. ఇక ఈ పథకాన్ని ఉగాది నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి ఏపీ సర్కార్ గట్టిగానే ఆలోచనలు చేస్తున్నది. అయితే ఎప్పటిసందో ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు ఫ్రీ బస్సు పథకంలో సర్కారు ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నదట. గదేందయ్యానంటే రాష్ట్రం మొత్తం ఫ్రీలా తిరుగుతా అంటే కాదు, సిరుపు జిల్లాలకు మాత్రమే పరిమితం చేయబోతున్నట్లుగా చెప్తున్నారు అయ్యా. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఈ పథకం అమలవుతున్న పలు రాష్ట్రాలలో పర్యటన చేసి నివేదికను కూడా సమర్పణ చేసిందయ్యా. ఇక ఇంకోవైపు రవాణా శాఖ అధికారులు సైతం ఈ పథకం వల్ల ఎంత భారం పడుతున్నదన్నది కూడా ఇప్పటికే క్లియర్ కట్ గా చెప్పిండ్రట. ఇక కర్ణాటక, తమిళనాడులో ఫ్రీ బస్సు పథకం వల్ల అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారట ఆ సర్కారు వాళ్ళు. ఇక ఆర్టీసీ నష్టాల బారిన పడుడే కాకుండా ప్రభుత్వానికి భారంగా మారిందన్న విషయాలను కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయిండ్రయ్యా. ఇక ఇతర రాష్ట్రాలలో ఫ్రీ బస్సు పథకంలలో లోటుపాట్లను ఎరకబట్టినటువంటి ఏపీ ప్రభుత్వం ఈ పథకంలో కూడా కొన్ని సవరణలు చేయాలని ఆలోచన చేసి ఇగో ఇట్లా కేవలం జిల్లాల మాత్రమే ఫ్రీ బస్సు ఉండేటట్టుగా చూస్తున్నారట.
ఇక ఎక్కడ ముచ్చటం ఎందుకు మన తెలంగాణలో ముచ్చటనే తీసుకో. మొగోళ్ళేమో టికెట్లు కొనుక్కొని నిలబడాల్సి వస్తుంది, ఆడోళ్ళేమో పిరిల బస్సులో కూర్చొని దర్జాగా జర్నీ చేస్తున్నారనే ముచ్చట్లు, దీని మీద లోల్లులు పంచాయతీలు బాగానే అవుతున్నాయి అయ్యా. మరి ఇప్పుడు ఈ పిరి బస్సు గురించి చంద్రాల సార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు? మరి పబ్లిక్ ఏమో పిరి బస్సు ఇస్తామనంటేనే ఓటేసినాం, మళ్ళీ ఇప్పుడు మాట మార్చి జిల్లాల వారిగా అంటున్నావు. ఈ మాటను మొదలు అప్పుడే చెప్పుంటే మేము వేరే తిరిగి ఆలోచన చేసేటోళ్ళమని చెప్పి ఏమన్నా కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెడతారో ఏమో, మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. మన మీద కక్ష సాధింపు చర్యలు చేసేటప్పుడు మనం అలర్ట్ ఉండాలి. వాళ్ళ బాణాలను తిప్పి కొట్టాలి, వాళ్ళను గద్దె దించాలి. నేను చెప్తున్నా, ప్రతి ఒక్క నాయకునితో నేను టచ్లా ఉంటా. ఇప్పటి నుంచి మనం జనాలలోకి పోతాం, ఇదే మన శంకారామం. ఇక్కడ నుంచే మనం విజయ దుందుబి మోగించబోతున్నాం. రాబోయే రోజులలో అధికారం మనదే అని అంటున్నాడు మన జగనన్న. మరి జగనన్న ఏ సందర్భంలో అన్నాడు, ఎవరితో అన్నాడు, ఎందుకు అన్నాడు తెలవాలి కదా, చూద్దాం పాండ్రి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ వాళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు బాగా ప్రయత్నాలే చేస్తున్నదుల్లా. ఇక ఎలక్షన్ల తర్వాత సపోర్ట్ దాకా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మెల్లమెల్లగా కూలుకుంటా పార్టీ మీటింగ్లకు అటెండ్ అవుతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలతోని నాయకులతోని రోజుకొక మీటింగ్లతోనైతే మస్తు బిజీలు ఉంటున్నారు అయ్యా. ఇంకా అంతనే కాకుండా పార్టీలకించి పక్క పార్టీలకు తొంగి చూసి జంపింగ్ అవుతున్నటువంటి జంపింగ్ జపాంగ్ల మీద కూడా జనంతా దృష్టి గట్టిగానే పెట్టిండ్రట. ఇంకా ఏదేమైనా కానీ రాబోయే ఎలక్షన్లలో కంపల్సరీ మన వైఎస్ఆర్సీపీ జెండానే ఎగరాలే. ఈ కూటమి సర్కార్ను కూకటి వేలతో పెకిలియాలనే కాన్సెప్ట్తోని జగనాల్ సార్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉన్నదయ్యా ఆలోచన. ఇక దీంతోని వైసీపీ పెద్ద లీడర్ ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ లీడర్లకు కూడా గాలం ఎత్తున్నట్టుగా తెలుస్తున్నది. రహస్యంగా మంతనాలు కూడా గట్టిగానే జరిపిస్తున్నాడట. ఇక ఇండ్ల భాగంగానే మాజీ మంత్రి శైలజానాథ్ను వైసీపీలో చేసుకున్నట్టుగా కూడా సమాచారం అయ్యా. ఇంకా అంతనే కాదు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ కేంద్ర మంత్రి పళ్ళంరాజు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ హర్షకుమారు, ఉండవల్లి అరుణ్ కుమార్లను కూడా వైసీపీ పార్టీలకు రావాలని చెప్పి జగనాల్ సార్ చెప్పినట్టు కూడా సమాచారం ఉన్నదయ్యా, రహస్యంగా వచ్చింది. ఇంకా అంతనే కాకుండా మీరు మన పార్టీలకు వస్తే మీకు కావాల్సిన దానికంటే ఎక్కువనే ప్రాధాన్యం ఇస్తా, మీకు ఏం కావాలో చెప్పుండ్రు అది నేను సెట్ చేస్తా అన్నట్టుగా కూడా జగనాల్ సార్ వాళ్ళతోటి పర్సనల్ గా కూడా మాట్లాడిండంట. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఇక గత యూపీఏ ప్రభుత్వంలో వెలిగినటువంటి లీడర్లు ఎవరైతే ఉంటారో రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా నిమ్మతంగా సైలెంట్ అయిపోయినరు అయ్యా. వీళ్ళల్లో చాలా మంది తెలుగుదేశం బీజేపీలో చేరలేక మంచి అవకాశం ఎవరిస్తారా అని ఎదురు చూసుకుంటూ కూర్చుంటున్నారట. ఇక గసంటోళ్లకు గాలం వేసే పనులలో జగన్మోహన్ రెడ్డి సార్ పాడ్డాడు. ఇక వాళ్ళందరినీ పార్టీలకు చేర్చుకొని వాళ్ళ మేధా సంపత్తిని వాడుకుంటే నా పార్టీకి ఇప్పుడున్న పరిస్థితులలో బాగా ఆసరా అవుతుందని జగన్మోహన్ రెడ్డి సార్ బాగానే ఆలోచన చేస్తున్నాడట. ఏదేమైనా జగనాల్ సార్ చేస్తున్నటువంటి ఇప్పుడు రహస్య మంతనాలు సమావేశాలు వైసీపీ జెండా ఎగరయ్యనీకనే ఆలోచన బాగానే జరుగుతున్నది. పార్టీలలో కూడా గట్టిగానే మల్లగుల్లాలు నడుస్తున్నాయనే టాకు బాగానే నడుతున్నది. మరి జగనాల్ సార్ ఇసిరినటువంటి పావులు ఎంతవరకు పని ఎత్తాయో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఇప్పుడున్న వార్తలల్లో ధమాకా ముచ్చట ఏదన్నా ఉన్నదానయ్యా అంటే అది వల్లభనేని వంశీ సారు అరెస్టు ముచ్చట. ఇక వల్లభనేని వంశీ సారు అప్పట్లో టీడీపీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసిండని, ఫర్నిచర్లు ధ్వంసం చేసిండని, అందనే కాకుండా తప్పుడు సాక్ష్యాలతోటి తప్పుడు సంతకాలు బెదిరించి మరి పెట్టించి కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటట్టు, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుడు సింగిల్గా చంద్రాల సార్ మీద ప్రత్యేకంగా పరోక్షంగా కూడా విమర్శలు చేసినే కాకుండా కక్ష గట్టి దాడికి కూడా పాల్పడ్డాడని ఆయన మీద గట్టి ఆరోపణలు వచ్చినాయి. మరి పోలీసులు జప్పన ఆయన అయితే తీసుకొని పోలీస్ స్టేషన్లోకి తీసుకొని పోయిళ్ళు. మరి ఆ తర్వాత ఏమైంది, ఎందుకు అరెస్ట్ అయ్యిండో, అసలు ఏమా కదా తెలుసుకోవద్దా? తెలుసుకుందాం పాండ్రి. వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుల కీలక ముచ్చట్లే బయటకు వస్తున్నాయ్యా. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసినటువంటి సత్యవర్ధన్ ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించిండని చెప్పి వంశీ మీద ఫిర్యాదు అయితే నమోదైంది. దీంతో కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల మీద వంశీని అయితే అరెస్టు చేసిండ్రయ్యా. ఇక వంశీ మీద ఒక మహిళ వేధింపులకు గురి చేసినట్లుగా కూడా ఫిర్యాదు చేసినట్లు ఎరకైతున్నది. ఇక ఇప్పుడు అరెస్ట్ అయిన వంశీ ఇక ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి, ఏం చేయాలో దిక్కుదోసిన పరిస్థితులలో ఉన్నాడు. అధికారం ఉన్నప్పుడు అందరం ఎక్కి అడ్డమైన పనులని చేస్తే చివరాఖరికి గిదే గత అవుతుందని చెప్పి కొంతమంది నెగిటివ్ గా కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే వల్లభనేని వంశీ అరెస్టు ముచ్చట్లలో సంచలన విషయాలే బయటకు వస్తున్నాయి. వంశీని విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ అయితే చేసిండ్రు.
ఇక హైదరాబాద్ లో రాయదుర్గంలో మై హోమ్ లో ఉన్నటువంటి ఆయనను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో అరెస్ట్ చేసి విజయవాడ భవానీపురం పిఎస్ కి అయితే తోలుకొని పోయిండ్రయ్యా పోలీసు పెద్ద సార్లు. ఇక పోలీసులు అక్కడ నుంచి ఇంకో బండిలల్లా వంశీని ఇక కృష్ణలంక పోలీస్ టౌన్ కి అయితే తీసుకొని పోయిండ్రయ్యా. ఇక గన్నవరంలో టీడీపీ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తున్నటువంటి సత్యవర్ధన్ ను బెదిరించినట్లుగా కేసు నమోదు చేసిండ్రయ్యా. ఇక ఈ వల్లభనేని వంశీతో సహా ఇంకో 5 కూడా సత్యవర్ధన్ ను బెదిరించి ఈ కేసును విత్డ్రా చేసుకునేటట్టుగా ఒత్తిడి చేసిందని చెప్పి తల్లిదండ్రులు అయితే ఫిర్యాదు చేసిండ్రయ్యా. సత్యవర్ధన్ మీద దాడులకు దిగబడ్డారని చెప్పి కిడ్నాప్ చేసిందని చెప్పి వంశీ మీద కేసులు నమోదు చేసిండ్రు. ఏందో ఏమోనోళ్ళు అసలు ఈ రాజకీయ నాయకుల ధమాకుల పురుగు ఏమైతుందో ఏందో మనకు తెలియదు కానీ అధికారం ఉన్నదని చెప్పి అడ్డగోలుగా అడ్డమైన దారులలో పోయి అడ్డమైన పనులు చేస్తే ఇంకో గిట్లనే అయితే మీ బతుకులు మళ్ళీ అధికారం పోయిన తర్వాత అని చెప్పి మస్తు కారాలు మిరియాలు నూరబట్టిల్లి ఇలా సంగతి ఎరికైనటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ 4 అడుగులు వెనకకేసింది పిరికిది అని అనుకుంటే అది భ్రమ. సింహం పంజా ఈశ్వరనీకే వ్యూహంతో ముందరికి రాబోతుంది. ఎవరు అని అంటారా? కేసీఆర్ సారు ఫామ్ హౌస్ ఇడిచిపెట్టి ఇప్పుడు జనాలకి రాబోతున్నారు. అందుకనే పార్టీ ఆఫీసులో పెద్ద పెద్ద లీడర్లతోని జిల్లా నాయకులతోని ప్రతి ఒక్క ఇన్ఛార్జితో కూడా మాట్లాడుకుంటా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ గద్దె దింపాలే. కాంగ్రెస్ పార్టీని దించుడే కాదు వాళ్ళు చేసిన తప్పులన్నీ పబ్లిక్కు తెలిసేటట్టు చేసుడే గాక కారు స్పీడు జోరుగా తీసుకుపోవాలి, స్పీడ్ పెంచాలని చెప్తున్నాడు. మరి కేసీఆర్ సార్ గంతగానం ఏం మాట్లాడిండు? ఇంట్లో కేటీఆర్ సార్ పాత్ర ఏంటిదో అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పాండ్రి. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో చక్రం దీపానికే కేసీఆర్ సారు కంకణం కట్టుకున్నట్టే కనబడుతున్నదుల్లా. ఎందుకంటే కేసీఆర్ సారు బాగా రగిలిపోతున్నాడు తెలంగాణ పబ్లిక్ కు జరుగుతున్నటువంటి అవస్థల మీద అని చెప్పి చుట్టుముట్టున్నోళ్ళు గట్టిగానే చెప్తున్నారు. అయితే కేసీఆర్ సార్ మీద ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా సుతం కేసీఆర్ సార్ పట్టించుకుంటలేడు. పార్టీ క్యాడర్లో ఎవరెవరు ఏం పనులు చేయాలి, రాబోయే రోజులలో తెలంగాణలో మన బీఆర్ఎస్ జెండా ఎట్లా ఎగరేయాలనే దాని మీదనే గట్టి ఫోకస్ పెడుతున్నాడట కేసీఆర్ సారు. ఇక మీదట యాన్నో ఉండి కాదు మైకుల ముందర కాదు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులను చూపెట్టాలి. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఎన్ని గ్యారంటీలు అమలు చేసిళ్ళు, ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందిండ్రు, అసలు ఎంతవరకు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిల్లనే దాని మీద గట్టిగానే ఫోకస్ పెట్టి నడి రోడ్డు మీద నిలదీయాలి కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి కంకణం కట్టుకొని కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరగాలనే టార్గెట్ తోటి కేసీఆర్ సార్ వ్యూహరచన చేస్తున్నాడనే ముచ్చట్లు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద చర్చకే దారితీస్తున్నదయ్యా. ఇంకా దీని గురించి అని చెప్పి రాబోయే రోజులలో బీఆర్ఎస్ కార్యాచరణ ఎట్లుండాలి ఏమా కథ అని చెప్పి ప్రతి ఒక్కరితోని మాట్లాడుకుంటా ఎప్పటికప్పుడు సరికొత్త పందాల వ్యూహరచన చేయనీకే సిద్ధంగా ఉన్నాడట కేసీఆర్ సారు. ఇంకా దీనికోసానికని చెప్పి ఏ డేట్లలో ఏ ఊరు తిరగాలి, ఎన్ని గంటలకు ఉండాలి, ఎక్కడ సభను ఉడగొట్టుకొని ఇంకో చోట ఎప్పుడు స్టార్ట్ చేయాలనే దాని మీద మొత్తం షెడ్యూల్ అయితే ప్లాన్ చేస్తున్నారట బీఆర్ఎస్ పెద్దలతోనే కలిసి కేసీఆర్ సారు. ఇక కార్యకర్తలందరితోని చుట్టుముట్టు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కామన్ మెంతో కూడా మాట్లాడుకుంటా షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేస్తున్నదట బీఆర్ఎస్ పార్టీ. ఇక ఇందులో భాగంగా ఈ నెల 19న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశాన్ని నిర్వహణ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సార్ నిర్ణయం తీసుకున్నాడయ్యా. ఇంకా ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీ రామారావు సార్ కూడా ఈ సమావేశానికి సంబంధించిన కార్యాచరణ గురించి ఆదేశాలను సుతం జారీ చేసిండు. ఇక ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 1 గంట నుండి హైదరాబాద్ లో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతున్నదట. ఇక ఈ సమావేశానికి కేసీఆర్ సార్ అధ్యక్షతన వహిస్తుండగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రస్తుత మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు డీసీఎంఎస్ అధ్యక్షులు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరు కానున్నట్టు కేటీఆర్ సార్ చెప్పుకుంటూ వచ్చిండయ్యా. 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణ తదితర నిర్మాణాత్మకమైనటువంటి అంశాల మీద కూడా విస్తృతంగా చర్చలు జరపబోతున్నాడట. ప్రధానంగా కేసీఆర్ సార్ మాట్లాడే మాటలే ముఖ్యంగా కాబోతున్నాయట. ఈ రాష్ట్ర రాజకీయాలలోనే కాదు కేంద్ర రాజకీయాలలో కూడా కదలికలు తీసుకొస్తుందని అంటున్నారు. మరి కేసీఆర్ సార్ పెట్టే ఈ మీటింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మరి కాంగ్రెస్ ను గద్దె దింపి కేసీఆర్ సార్ గద్దెనెక్కుతాడు. ఈ రేషన్ కార్డుల ముచ్చట రేవంత్ రెడ్డి సారు ఎప్పుడైతే అధికారంలో ముందరికి వచ్చే ముందు పబ్లిక్కి అనౌన్సింగ్ చేసిండో అప్పటి నుంచి అందరి నోళ్ళల్లో ఈ రేషన్ కార్డు ముచ్చటనే నానుతున్నది. చాలా మంది అప్లై చేసుకున్నారట, కానీ ఎవరికి రాలేదట. కానీ సర్కార్ ఏమంటున్నది అయ్యా అంటే మేము అందరికి ఇచ్చినాం, లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి రాలేదు, అత్తది ఓపిక పెట్టుండ్రి సబర్ చేయుండ్రి అని అంటున్నాడు రేవంత్ రెడ్డి సారు. మరి రానోళ్ళేమో మాకెప్పుడొస్తాయ్యా, ఇంకా ఎప్పుడొస్తాయి, గవర్నమెంట్ వచ్చి ఇప్పటికే 2 సంవత్సరాలు కావస్తుంది, ఇంకెప్పుడు ఇస్తారని చెప్పి కోపానికి వచ్చేటోళ్ళు కూడా లేకపోలేదు. మరి మళ్ళా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఒక ముచ్చట వచ్చింది, తెలుసుకోవాలి కదా.
చూద్దాం పాండ్రి. ఇప్పుడు నేను చెప్పబోయేది కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ముచ్చట. జరంత చెవులు పెద్దగా చేసుకొని నుండ్రి, ఎందుకంటే తెలంగాణ సర్కారు జబర్దస్త్ అప్డేట్ని ఇచ్చింది అయ్యా. మరి ఏందయ్యా గంతగానం అప్డేట్ ముచ్చట ఇంట్రెస్టింగ్ అని అంటే, తెలంగాణ కొత్తగా రేషన్ కార్డుల కోసానికని చెప్పి అప్లై చేసుకునేందుకు అవకాశాన్ని అయితే ఇచ్చింది అయ్యా మన తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు. మీ సేవా వెబ్సైట్లలో రేషన్ కార్డుల కోసానికని చెప్పి దరఖాస్తులను స్వీకరణ చేయాలని చెప్పి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకున్నది. మీ సేవా వెబ్సైట్లో మీ దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది అయ్యా. ఇక దీని ద్వారా రేషన్ కార్డులు లేనోళ్ళు ఏ సమస్య లేకుండా మీ సేవకు పోయి మీరే మీకు కావలసినటువంటి కొత్త రేషన్ కార్డులను దరఖాస్తులు చేసుకునే సౌకర్యాన్ని కల్పన చేసింది అయ్యా రేవంత్ రెడ్డి సర్కారు. అయితే కొత్త రేషన్ కార్డుల కోసానికని దరఖాస్తు చేసుకున్నోళ్ళు ప్రజా పాలనలు కానీ కుల గణనలు కానీ పాల్గొని దరఖాస్తు చేసుకున్నోళ్ళు మళ్ళొక్కపారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు అధికారులు. ఇక తెలంగాణ కేబినెట్ నిర్ణయం మేరకు ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసి వాళ్లకు రేషన్ కార్డులను మంజూరు చేస్తాం కనుక మళ్ళొకపారి దరఖాస్తు చేసుకోవద్దు. అంటే దీన్ని బట్టి ఆల్రెడీ ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్నోళ్ళు మళ్ళా చేసుకునే అవసరం లేదని చెప్తున్నారయ్యా. ప్రజల అవసరము రేషన్ కార్డులకు ఉన్నటువంటి డిమాండ్ను మైండ్లో పెట్టుకొని పౌర సరఫరాల శాఖ అధికారులు చర్చించి బగ్గనే మల్లగుల్లాలు పడి మీ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారయ్యా. ఇక ఇదే ముచ్చటను మీ సేవా కమిషనర్ స్పష్టం చేసుడుతోని మీ సేవా వెబ్సైట్లల్లో మనకు దరఖాస్తుల స్వీకరణ అయితే ఈ స్టార్ట్ అయ్యిందిలా. సరే, మరి మళ్ళీ అంతకుముందు అప్లికేషన్ పెట్టుకున్నామా, ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలన్నా, లేకపోతే ఇప్పుడు పెట్టుకున్నదన్నా వస్తుందా, అప్పుడు పెట్టుకున్నది మళ్ళీ ఏమన్నా రెండు కార్డులు వస్తాయని చెప్పి అత్యాశ దురాశలు ఏం పడాల్సిన అవసరం లేదని అంటున్నారు అధికారులు. ఒకవేళ మీరు అప్లై చేసుకున్నట్టయితే మీ పేరు కొట్టంగానే అప్లికేషన్లో ఉంటే మాత్రం ఆటోమేటిక్గా ఆల్రెడీ వీళ్ళు అప్లై చేసిల్లని కూడా చెప్తుందట. ఏదేమైనా రేషన్ కార్డు అని చెప్పి ప్రభుత్వం రాగానే మేము అమల్లో చేస్తామన్నారు, కానీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ సంవత్సరంన్నర గడవస్తున్నా కూడా ఇంకా రేషన్ కార్డులు చేతికి అందలేదని చెప్పి 6 గ్యారెంటీలు అమలు కాలేదని చెప్పి ప్రతిపక్షాలు అయితే ఓ పక్కన దుమ్మెత్తే పోతున్నాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చినటువంటి ఈ కొత్త రేషన్ కార్డులు మీ సేవలను పబ్లిక్ ఏ మేర ఉపయోగం చేసుకుంటారో, వాళ్లకు ఈ సేవ ఎంతవరకు ఉపయోగకరం అవుతుందో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఇవ్వుల ఇవాళ మన ధమాకా ఆర్తలు చూసిండ్రు కదా, జబర్దస్త్ ఉన్నాయిలే. ఇంగిన్ని మంచి మంచి ఆర్తలతోని మళ్ళీ అత్తనే ఉంటా. అప్పటిదానిగా మీకు తెలుసు కదా, చూస్తూనే ఉండి మన మెగా 9 ఛానల్ను అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన వీడియో నచ్చితే కామెంట్ కూడా పెట్టుండ్రి. మళ్ళా ఇంకిన్ని వార్తలతో వస్తూనే ఉంటుంది. ఉంటా మళ్ళా.